నీ బొట్టు నూరేళ్లుండిపోతుంది. నీ మాంగళ్యం కాపాడమని కనికరించమని వేడుకో అమ్మా. అమ్మోరు తల్లికి బొట్టు పెట్టమ్మా. అమ్మోరు తల్లికి బొట్టు పెట్టినావుగా, నీకు మంచి అవుతుంది, నీకు మంచి అవుతుంది, నీకు మంచి అవుతుంది. అమ్మోరు తల్లికి బొట్టు పెట్టినావుగా, నీకు మంచి అవుతుంది. నర్స్, నర్స్, నా భర్తకి ఎలా ఉంది? డోంట్ వరీ, హీ సేఫ్. ఒక్కసారి నేను చూడొచ్చా? అదేంటి, మీకు తెలీదా? ఆయన డిశ్చార్జ్ అయ్యారు కదా. ఏంటి, డిశ్చార్జ్ అయ్యారా? అవునమ్మా, అర్జున్ పేరెంట్స్ తనని డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్లిపోయారు. అదేంటి, ఆ కండిషన్లో ఇంటికి ఎలా తీసుకెళ్లారు? మీరెలా ఒప్పుకున్నారు? మినిమం 1 వీక్ హాస్పిటల్లో ఉండాలని చెప్పాను, కానీ వద్దు అని బలవంతంగా తీసుకెళ్లారు. ఇంకా స్పృహ కూడా రాలేదు.
అంజలి, ఏంటి పూజలు చేసి అలసిపోయావా? పక్కనే ఉన్న పలకరించకుండా వెళ్తున్నావు. నువ్వు మనిషివైతే మానవత్వం ఉండి ఉంటే నువ్వు చూడకపోయినా దగ్గరకొచ్చి మరీ పలకరించేదాన్ని. రోడ్డున పోయే దయ్యాన్ని ఎవరు పట్టించుకోరు. ఓ, అంటే నేను ఇంటికి రాను అనుకున్నావా? లేక నా దారి నేను చూసుకుంటాను అనుకున్నావా? ఇక నీకు మిగిలింది అదొక్కటే. నన్ను గుళ్ళో చంపేస్తానని పిచ్చి పందాలు కాసావు. హాస్పిటల్లో తనని బతకనివ్వను అన్నావు, కానీ డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్లిపోయారు. భగవంతుడి అండదండలున్నంత వరకు దుష్ట శక్తులు ఏమి చెయ్యలేవన్నది నిజం. సరే, అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? బుద్ధి వచ్చిందని ఏ గుడి మెట్ల ముందైనా నిలబడి లెంపలేసుకో. నీ ఆత్మకి శాంతి కలిగిందని దేవుడు కరుణించి వచ్చే జన్మలోనైనా నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఇన్ని మంచి మాటలు వింటుంటే భయంతో నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. తప్పు చేశానన్న ఆలోచనే నన్ను చిత్రవద చేస్తుంది. పశ్చాత్తాపంతో నేను దహించుకుపోతానేమో. నా శరీరం కాలి బూడిదైపోతుందేమో. ఇప్పుడెలా? నాకు భయమేస్తుంది. పిచ్చి నా చెల్లి. నీ అమాయకత్వాన్ని చూస్తే నాకెప్పుడు ముద్దుగానే ఉంటుంది. గుప్పెడంత పసుపు, చిటికెడంత కుంకుమ మొహానికి రాసుకుంటే దయ్యం పారిపోతుందని ఎవరే చెప్పింది? కోరిక తీరని ప్రేతాత్మలు అంత త్వరగా వెళ్ళిపోవని మీ స్వామీజీ చెప్పలేదా? నన్ను ఆయనే బంధించలేకపోయాడు. నువ్వు ఆపగలిగావని తెగ ఫీల్ అయిపోతున్నావా? సరే, ఒప్పుకుంటున్నానే, నువ్వే గెలిచావు. ఓడిపోయిన వాళ్ళు చెప్తే వేదాంతంలా ఉంటుంది, గెలిచిన వాళ్ళు చెప్తే నిజంలా ఉంటుంది. పిచ్చి వగుడు వాగడమే తప్ప నువ్వేమి చేయలేవని నాకు తెలుసు. పోవే. ఆగు! అర్జున్ని హాస్పిటల్లోనూ చంపలేకపోయాను. సరే, పోనీ నీ తాలిబొట్టు తెంచేనా? అప్పుడు అర్జున్ చచ్చిపోయినట్టే కదా? నా తాళి బొట్టు తెగదే, దీన్ని నువ్వు తెంచలేవు. అదే చూద్దాం అంజలి. అర్జున్ ఎలాగో చంపలేకపోతున్నాను కదా, గట్టిగా ఉన్న నీ తాళి తెగిద్దో లేదో ట్రై చేసి చూద్దాం. నీ తాళి తెగితే నీ మొగుడు చచ్చినట్టే, నువ్వు ఒప్పుకోవాలి. ఇప్పుడు జరగబోయేది ఇది. నీ తాళి తెంచే నన్ను ఎలా అడ్డుకుంటావు? నీ తాళి తెగిపోకుండా ఎలా కాపాడుకుంటావు? చూద్దాం.
కాంతం, గంటలో మెలకు వస్తుంది, స్పృహలోకి రాగానే అర్జున్తో మాట్లాడొచ్చని డాక్టర్ చెప్పారు. ఇంటికి తీసుకొచ్చి 2 గంటలైంది, ఇంతవరకు రెస్పాన్స్ లేదేంటి కాంతం? పడుకున్నవాడు లేవాలని కంగారు పడతారేంటి? నిద్రపోతే మధ్యాహ్నానికి లేచినా ప్రాబ్లం లేదు, కానీ ఆపరేషన్ అయినప్పుడు అనుకున్న టయానికి కళ్ళు తెరవకపోతే కంగారు ఉంటుంది కదమ్మా. బాగుంది బాబు, అక్కడికేదో తండ్రి కొడుకులకు మాత్రమే అర్జున్ మీద ప్రేమ ఉన్నట్టు, నాకు మాత్రం జాలి దయ ఏమీ లేనట్టు, అంతేగా? అవి ఉండుంటే అర్జున్ 2 రోజులు హాస్పిటల్లోనే రెస్ట్ తీసుకునేవాడు. అదేమన్నా మీ అత్తగారిలు అనుకుంటున్నావా? ఉన్న అత్తమామలేమో తపా కట్టేశారు. వెంటనే అంజలి పూజలు పునస్కారాలు అంది. మోక్షం కాదు గాని ఆ అబ్బాయి గాడు కక్షతో మన అర్జున్ని కత్తితో పొడిచి పడేశాడు. తను చేసిన పూజల వల్లే మన అర్జున్ బతికాడు. మీరందరూ అలా అనుకోబట్టే అది ఏకంగా హాస్పిటల్లోనే క్షుద్ర పూజలు చేయాలని చూసింది. కాంతం, అంజలి చేసినవి క్షుద్ర పూజలు కావు. భగవంతుని కరుణించమని, భావాన్ని కాపాడమని తానెంత తాపత్రయపడిందో మాకు తెలుసు. ఇక చాలు, ఆపండి. అది మళ్ళీ హాస్పిటల్లోకి బావా బావా అని పరిగెత్తుకుంటా వచ్చి తాయెత్తనో ఏ విభూదనో చెప్పి ఆపరేషన్ కాకుండా నా కొడుకు ప్రాణాలు తీసేది. అమ్మో, అందుకే దాన్ని హాస్పిటల్లోంచి గెంటాయించేశాను. అప్పుడు గాని ఆపరేషన్ సక్సెస్ కాలేదు. అమ్మో, కానీ అదే వచ్చుంటే ఇంకేమయ్యేదో. మనం ఇంకా అక్కడే ఉంటే స్పృహలో లేని నా కొడుకు దీనివల్ల శాశ్వతంగా కోమలోకి వెళ్ళిపోతాడన్న భయంతో అర్జున్ని వెంట పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చేశాను. అంతేకాదు, మనం ఇంకా అక్కడే ఉన్నామనుకోండి, అంజలికి నాకు గొడవయ్యి చుట్టుపక్కల చూసే వాళ్ళందరికీ అత్తా కొడల మధ్య సఖ్యత లేదని బతుకు చెట్కా బండికి పంపించేసేవాళ్ళు. అయితే అంజలి ఇంటికి రాకుండా పోతుందా? వస్తే కాళ్ళెరగొడతా. మళ్ళీ గెంటేస్తే అర్జున్ ఊరుకుంటాడత్తయ్య? అసలేంటే నువ్వు, వాడు ఎప్పుడెప్పుడు లేస్తాడా, ఎప్పుడెప్పుడు నా మీద చాడీలు చెబుదావా అన్నట్టుంది నీ వాలకం. కాంతం, అర్జున్ బతికాడు కదా, లేవగానే అంజలి ఏది అని కలవరిస్తాడు. జోల పాట పాడి నిద్ర పుచ్చుదాంలేండి, మీరు దానికేం వత్తాసు బలకొద్దు. కాంతం, ఛీ! మామయ్య అన్న దాంట్లో తప్పే ఉందత్తయ్య. కట్నం కావాలనుకున్నప్పుడు కోడలను గెంటేస్తారు, అదే భర్తను కాపాడాలనుకుంటే కూడా గెంటేస్తారా? ఏంట్రో ఈ వెంకటాచలం, మీ ఆవిడ మెల్లమెల్లగా వాయిస్ పెంచేస్తుంది. నిజంగా అదే మాట్లాడుతుందా? వెనకాల నీ కోచింగ్ ఏదైనా ఉందా? ప్రశ్నించడానికి పాఠాలు నేర్చుకుని మరీ మాట్లాడక్కర్లేదమ్మా. ఇవన్నీ మా డౌట్స్ అంతే. బెడ్ మీద పడుకున్నవాడు లేచిన వెంటనే అంజలి ఎక్కడైనా అడుగుతాడు కదా. అమ్మా నాన్న లేని అంజలి ఎక్కడికో వెళ్ళిందని చెప్తే అర్జున్ నమ్ముతాడా? నిజం చెప్తే వాడు ఆరోగ్యం పాడవుతుంది, అబద్ధం చెప్తే నీ ఆరోగ్యం పాడవుతుంది. కొడుకు క్షేమం ముఖ్యం అనుకుంటే కోడలు ఇంటికి తీసుకురా కాంతం. ఏంటి, నేను దాన్ని వెతుక్కుంటా కాళ్ళు పట్టుకునో గడ్డాలు పట్టుకునో రామ్మ మహాలక్ష్మి మా ఇంటికి అని పాటలు పాడుకుంటూ తీసుకురావాలా? చచ్చినా పని చేయను. ఒకవేళ అదే వచ్చినా వదిలిపెట్టను. మరి అర్జున్ లేస్తే? అంజలి ఏదని అడిగితే? చూడాలని చెప్తే? ఈ మూడింటికి నా దగ్గర సమాధానం ఉంది. మీరు వేరే కాపురం పెట్టాలనుకుంటే ఇంకో ప్రశ్న వేయొచ్చు. స్వామి, అమ్మవారి దయ వల్ల ఈసారి నా భర్త ప్రాణాల్ని కాపాడుకోగలిగాను. కష్టం వచ్చిన ప్రతిసారి మీరు నాకు అండగా ఉన్నారు. అమ్మ నాన్నల్ని పోగొట్టుకున్న నన్ను బిడ్డలా ఆదరిస్తున్నారు. మీ మేలు
ఈ జన్మలో మర్చిపోను. ఇందులో నేను చేసిందేమీ లేదమ్మా. అంతా ఈశ్వరానుగ్రహం, ఆయన ఆదేశం అంతే. నీ మాంగల్యం గట్టిది కాబట్టే అర్జున్ని తిరిగి బతికించుకోగలిగావు. నేను హాస్పిటల్కి వెళ్ళి చూస్తే నా భర్తని ఇంటికి తీసుకెళ్లిపోయారు. కానీ ఆ రాక్షసి మాత్రం అక్కడే ఉంది స్వామి. నా పసుపు కుంకుమలు నిలబడ్డాయన్న సంతోషాన్ని అది మిగల్చలేదు. నా పసుపు తాడిని తెంపేస్తానని శపథం చేసింది. అది ప్రేతాత్మ. అసూయ ద్వేషాలే దానికి రక్తమాంసాల్లా పనిచేస్తాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ భూతం అయితే నిన్ను తాకలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ చేతుకున్న తాయెత్తుని తీయకు. నన్ను రూపుమాపడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంది స్వామి. ఒక్క పొరపాటు చేసినా మా అందరి ప్రాణాలు తీసేస్తుంది. దానితో ఇలా ఎన్నాళ్ళని పోరాడని చెప్పండి. 3 రోజులు. ఈ 3 రోజులు ఓపికతో జాగ్రత్త పడు అంజలి. 3వ రోజు నీ పెళ్లి రోజు. ఆ సంగతి గుర్తుందా? అవును స్వామి. అదే రోజు మీ గీతక్క ప్రాణాలు వదిలిన రోజు కూడా. ఇప్పటి వరకు తన కోరికలు తీర్చుకోవాలని, అర్జున్ని దక్కించుకోవాలన్న దురాశతో తిరుగుతోంది. కానీ తనను ఎవరు చంపారు అన్న ఆలోచన అయితే తనకింకా రాలేదు. అవును స్వామి, నేను కూడా అక్క చనిపోయిందని బాధపడ్డానే కాని తన చావుకి కారణమేంటో, కారకులు ఎవరో తెలుసుకోలేకపోయాను. అతి త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయి. అయితే ఈ 3 రోజుల్లో తనను చంపింది ఎవరా అన్న ఆలోచనలు ఆ ప్రాతాత్మకి వస్తాయి. అప్పుడు దానికి శక్తిహీనత వస్తుంది. ఆ తర్వాత కళేబరాన్ని శాశ్వతంగా రూపుమాపే ప్రక్రియ జరపాలి. మా అత్తయ్య నా మీద చాలా కోపంగా ఉంది స్వామి. ఇంట్లోకి అడుగు పెట్టనిస్తుందో లేదో. నీ భర్తను ఎలా చూసుకోవాలి, ఎలా కాపాడుకోవాలి అన్నది నీకే వదిలేస్తున్నాను. అగ్నిసాక్షిగా పెళ్ళాడిన నీ భర్తను కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే హక్కు, ధర్మము నీకున్నాయి. ఇంకెవరి కళ్ళల్లోనూ నిప్పులు కనపడుతున్నాయని నువ్వు భయపడ్డావనుకో, ఊహించని అనర్థాలు జరిగి జీవితాంతం కుమిలిపోయే ప్రమాదం ఉంది. వెళ్తాను స్వామి. నా భర్త దగ్గరుంటాను. ఆయన ప్రాణాలు నిలబెట్టడం కోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను. ఒక్క నిమిషం. ఈ కుంకుమ నీకు నీ భర్తకు రక్షణగా ఉంటుంది. ఏ దుష్ట శక్తులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే భయపడకు, వెనుకడుగు వెయ్యకు. నీ సంకల్ప బలమే నిన్ను కాపాడుతుంది. ఆ పరమేశ్వరుడి దయ నీ మీద ఉండుగాక. వెళ్ళిరా తల్లి.